शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు పాలమూరు జిల్లా సివిబిలియర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు 16,000 మంది ఆర్జీదారులు సబ్సిడీ గొర్రెల పథకం కింద ఆర్జీ దరఖాస్తులు పెట్టడం జరిగింది. 16,000 మందికి గాను కేవలం 1,377 మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు రానటువంటి వాళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కట్టినటువంటి ఒక్కొక్క యూనిట్కు 47,350 రూపాయల చొప్పున ఒక యూనిట్ ఆ సబ్సిడీ గొర్రెల కోసం కట్టడం జరిగింది. దాదాపు అట్టి డబ్బులు 48 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఈ లబ్ధిదారులకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే వారు మంచిగా సమాధానం చెప్పడం జరిగింది. నేను 3 రోజుల ముందే ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొన్నాను. వాళ్ళందరూ కూడా ఈ సబ్సిడీని వెంబడే రిలీజ్ చేయమని నేను ఉత్తర్వులు కూడా జారీ చేసినాను. తప్పనిసరిగా వారి అకౌంట్లో ఈ డబ్బు పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. నేను తీసుకున్నటువంటి కార్యక్రమం ఆరంభంలోనే విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది. లబ్ధిదారులు ఎవరు కూడా నిరాశకు గురకావద్దు. 3-4 రోజుల పాటు మీ ఖాతాల్లో ఈ యొక్క సబ్సిడీ పథకం ఖచ్చితంగా 47,350 రూపాయలు ఏదైతే ఉందో అది మీ ఖాతాలో జమ అవుతుంది. కానీ మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి అవకాశం ఉండే కానీ వారు ఎన్నికల బిజీలో ఉన్నారు కాబట్టి